చూడగానే ఆయన కన్నుల్లో కళాపిపాస గోచరిస్తుంది. నిలువెత్తు రూపంలో కళాతపన కనిపిస్తుంది. ఆయన అణువణువున వేదం నాదంలా వినిపిస్తుంది. కళలంటే ఆయనకు పంచ ప్రాణాలు. లలిత కళలతో తెరపై ఆయన చిత్రించిన కళాఖండాలు తెలుగువారికి మాత్రమే సొంతమైన అద్భుతాలు. ఆయన చిత్రాల్లోని కళావైభవం నిత్యం తెలుగువారిని పరవశింపచేస్తూనే ఉంటుంది. అందుకే ఆయన తెలుగువారికి వరంగా లభించిన కళా తపస్వి అన్నారు. ఆయనే తెలుగు సినిమాకు లభించిన కళాభరణం కాశీనాథుని విశ్వనాథ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకున్న డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలను మీకోసం అందిస్తున్నాం. కె విశ్వనాథ్ గారు 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పెదపులివర్రు అనే గ్రామంలో జన్మించారు. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోని గడిచిన ఆ ఊళ్ళో ఎక్కువ రోజులు నివసించలేదు. అక్కడి నుంచి వారి నివాసం విజయవాడకి మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ గుంటూరు హిందూ కాలేజ్, ఏసీ కాలేజీలోనూ జరిగింది. విశ్వనాథ్ బీఎస్సీ పూర్తి చేశారు. కె విశ్వనాథ్ భార్య పేరు జయలక్ష్మి. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. అమ్మాయి పద్మావతీదేవి, అబ్బాయిలు కాశీనాథుని నాగేంద్రనాథ్, కాశీనాథుని రవీంద్రనాథ్. కె విశ్వనాథ్ సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే చెన్నైలోని ఒక స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టారు. అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు అనే సినిమాకు పనిచేస్తున్నప్పుడు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. ఆయనతో కలిసి అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన ఇద్దరు మిత్రులు చదువుకున్న అమ్మాయిలు డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయక దర్శకుడిగా పనిచేశారు. కె విశ్వనాథ్ గారు ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తన సంస్థ నిర్మించిన ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. సిరిసిరి మువ్వా సినిమాతో కె విశ్వనాథ్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. విశ్వనాథ్ సినీ జీవితంలో శంకరాభరణం ఒక కలికితురాయి. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇటీవలే ఈ చిత్రం 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ప్రత్యేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి కె విశ్వనాథ్ గారిని సత్కరించారు. శంకరాభరణం సినిమాకు జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. స్వాతి ముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్ గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది. అలాగే సినిమా రంగానికి చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కె విశ్వనాథ్ గారు 2016లో అందుకున్నారు. విశ్వనాథ్ గారి సినీ ప్రస్థానంలో అనేక మైలురాయి లాంటి సినిమాలున్నాయి. శంకరాభరణం ఆయన కెరీర్లోని అత్యంత ముఖ్యమైన చిత్రాలలో ఒకటి. ఈ సినిమా భారతీయ సంగీతానికి పట్టం కట్టింది. సాగర సంగమం సినిమా నృత్యానికి ప్రాధాన్యం ఇచ్చింది. స్వాతి ముత్యం సినిమా మూగ వ్యక్తి ప్రేమ కథను హృదయంగా చూపించింది. సిరివెన్నెల సినిమా అందురాలైన అబ్బాయి కథను కరుణారసంతో చూపించింది. రుద్రవీణ సినిమా సంగీతం మరియు సామాజిక సమస్యల గురించి చర్చించింది. ఆపద్బాంధవుడు సినిమా మానవ సంబంధాల విలువను చాటింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా ఒక కళాఖండమే. ఆయన పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. శుభ సంకల్పం సినిమాలో ఆయన పోషించిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. విశ్వనాథ్ గారికి అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించాయి. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడ్డారు. పద్మశ్రీ పురస్కారం, 5 జాతీయ చలనచిత్ర అవార్డులు, 6 నంది అవార్డులు ఆయన అందుకున్న కొన్ని ముఖ్యమైన పురస్కారాలు. కె విశ్వనాథ్ గారు తెలుగు సినిమాకు ఎనలేని సేవ చేశారు. ఆయన సినిమాలు తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆలోచింపజేశాయి. ఆయన తెలుగు సినిమాకు అందించిన సేవలకు గాను ఆయనను ఎప్పటికీ స్మరించుకుంటాం. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు తెలుగు సినిమాకు వెలుగుదివ్వే. ఆయన సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా ఒక కళాఖండం. ఆయన మనందరికీ ఆదర్శం. ఆయనకు జోహార్లు.